భద్రాచలం మండలంలో ఉన్నటువంటి 5 గ్రామ పంచాయతీలు గత 11 సంవత్సరాలుగా తెలంగాణ నుంచి ఆంధ్రాలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కలిసి ఉండేది. కానీ ఆంధ్ర తెలంగాణ డివైడ్ అవ్వటం వల్ల ఆంధ్రాలోకి పోవటం జరిగింది. వాస్తవంగా అవి ఆంధ్రాలోకి పోవటం వల్ల దక్షిణ అయోధ్యగా పేరుగాంచినటువంటి భద్రాచలం సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం యొక్క భూములు ఆంధ్రాలో ఎక్కువ పురుషోత్తపట్నం, అదేవిధంగా ఈ భద్రాచలం మండల వ్యాప్తంగా అనేక గ్రామాల్లో కూడా ఉన్నటువంటి దేవాలయ భూములు ఉన్నాయి. అదేవిధంగా ఈ దూరంగా ఉండటం వల్ల పరిపాలన కుంటుపడింది. భద్రాచలం గ్రామ పంచాయతీకి చట్టబోయటానికి కూడా స్థలం లేనటువంటి పరిస్థితి. ఈ 5 పంచాయతీలు కలవటం వల్ల భద్రాచలం పరిపాలనా సౌలభ్యం ఎంతో బాగుపడుతుంది. అదేవిధంగా తెలంగాణ ఆంధ్ర డివైడ్ అయిన తర్వాత ఆనాడు బీజేపీ గవర్నమెంట్ ఈ యొక్క ఆర్డినెన్స్ లో ఈ 5 గ్రామ పంచాయతీలు లేనప్పటికీ కూడా దీనిని వెంకయ్య నాయుడు గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు గతంలో దీన్ని ఆర్డినెన్స్ చేసే విధంగా పార్లమెంట్ లో బిల్లు ఆమోదింపజేసి 5 పంచాయతీలను అందులో కలుపుకోవడం జరిగింది. అదేవిధంగా గోదావరి మీద కానీ ఖనిజ సంపద మీద కానీ వాళ్ళ హక్కు కోల్పోతారనే ఉద్దేశంతో చేయడం. తర్వాత ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చింది. ఈ 2 ప్రభుత్వాలు కూర్చొని మాట్లాడినా కానీ ఆంధ్ర ప్రత్యేకవాదంతో వైఎస్ఆర్సీపీ ఉంది కాబట్టి 5 పంచాయతీలను తెలంగాణ కలపడానికి వాళ్ళు అయిష్టంగానే ఉన్నారు. అందువల్ల కలవలేదు. ఇప్పటికైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఒక లక్ష్యంతో వచ్చారో వారికి భద్రాచలం నియోజకవర్గం మొత్తం మీద కూడా ఈ యొక్క ఆదివాసీ ప్రజానికం మీద అవగాహన ఉంది కాబట్టి భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గం, భద్రాచలం మండలం, అదేవిధంగా అయోధ్య రాముడు, ఈ రాముల వారి దేవస్థానం మీద అపారమైనటువంటి అవగాహన ఉంది కాబట్టి దీన్ని అంతటిని కూడా పరిశీలించి మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి 2వ ముఖ్యమంత్రిగా అయ్యారు కాబట్టి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు ఈ 5 పంచాయతీలని తెలంగాణలో కలిపేదానికోసం, భద్రాచలం మండలంలో ఇంప్లిమెంట్ చేసేదానికోసం, విలీనం చేసేదానికోసం కృషి చేయాలని కోరుతున్నాం. అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఈ ప్రెస్ మీట్ లో ఈ 5 పంచాయతీలను భద్రాచలం తీసుకొస్తేనే తప్ప భద్రాచలం మండలానికి కానీ భద్రాచలం మండల ప్రజా పరిషత్తు పరిపాలన కానీ గ్రామ పంచాయతీ దానికి సంబంధించినటువంటి చెత్త పోసుకోవడానికి కానీ, అదేవిధంగా గోదావరి వరదలు వచ్చినా కానీ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసుకోవడానికి కానీ అన్ని రకాలకు కూడా 5 పంచాయతీలు ఉంటేనే బాగుంటుంది అనేది తెలియజేస్తారు. అదేవిధంగా 5 పంచాయతీలు ఉన్నటువంటి కన్నాయిగూడెం, అదేవిధంగా పురుషోత్తపట్నం, భద్రాచలం రూరల్, ఎటపాక మండలం, అదేవిధంగా మన కన్నాయిగూడెం, మన పిచ్కలపాడు, ఈ పంచాయతీలన్నిటి కూడా భద్రాచలం మండలంలో కలవటాన్ని వాళ్ళు కూడా సంసిద్ధంగా వ్యక్తం చేస్తా ఉన్నారు. కాబట్టి ఈవెన్ ఈ 5 పంచాయతీలని తెలంగాణ విలీనం చేసే దానికోసం ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రి అసెంబ్లీ తీర్మానాలు చేసి రాష్ట్ర గవర్నర్ల తీర్మానం ఆమోదింపజేసి సంతకాలు చేపించి దాన్ని పార్లమెంటుకు పంపించి రాజ్యసభలో లోక్సభలో బిల్లు ఆమోదం పొందే విధంగా రాష్ట్రపతి దాని మీద బిల్లు మీద సంతకం పెట్టి ప్రధానమంత్రి లోక్సభలో ప్రధానమైన తీర్మానం చేసి దీన్ని ఆమోదింపజేసే విధంగా చేస్తేనే తప్ప భద్రాచలం మనుగడ లేదనేది ప్రధానంగా ఈ యొక్క ప్రజలు కూడా ఒక వ్యాపారాలు కానీ అన్నిటి కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఆదివాసులు కూడా భద్రాచలం మండలంతో ఉండాలని ప్రధానంగా అన్ని రాజకీయ పక్షాలు కూడా భద్రాచలం మండలంలోని 5 పంచాయతీలు ఉండాలని కోరుకుంటున్నారు. అఖిల పక్షంగా కానీ, అదేవిధంగా న్యాయవాదులు కానీ, డాక్టర్లు కానీ, అన్ని వర్గాల వాళ్ళు కూడా, అన్ని వ్యాపార సంస్థలు కానీ, ప్రజలు కానీ అందరూ కూడా ఈ భద్రాచలం మండలం ఈ 5 పంచాయతీలు కలవాలని, కల్పించాలని, ఈ యొక్క పాలకులు దీనిపై దృష్టి సారించాలని అనుకుంటున్నారు. దీని మీద మేము కూడా ఖచ్చితంగా కలవాలని కూడా కోరుకుంటున్నాం. నా పేరు పడిసిరి శ్రీనివాస్, న్యాయవాది, భద్రాచలం.